రామ్ చరణ్ పై అల్లు అరవింద్ కీలక కామెంట్ చేశారు. ఇటీవల థండేల్ సినిమా ఫంక్షన్ లో రామ్ చరణ్ ను తక్కువ చేసి మాట్లాడినట్లు, తనను ట్రోల్ చేసినట్లు అల్లు అరవింద్ అన్నారు. ఆ రోజు దిల్ రాజు కష్టాలను ప్రస్తావిస్తూ మాట్లాడని తప్ప రామ్ చరణ్ ను తక్కువ చేసి మాట్లాడాలనేది తన ఉద్దేశం కాదన్నారు. రామ్ చరణ్ తనకు కొడుకు లాంటోడని, రామ్ చరణ్ కు తనకు మధ్య మంచి రిలేషన్ ఉందని చెప్పారు. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయండి అన్న అల్లు అరవింద్ తన మాటలకు ఎవరైనా బాధపడినట్లయితే సారీ అని చెప్పారు. నేను రామ్ చరణ్ని తగ్గించాను అన్న ఒక అభియోగంతో నన్ను చాలా ట్రోల్ చేశారు. మీ అందరికీ తెలుసు. దాని మీద సీనియర్ విలేకరి గారు నన్ను ప్రశ్నిస్తే మిగతా అందరూ ఆ సందర్భం కరెక్ట్ కాదని నేను మళ్ళీ చెప్తానండి, ఇప్పుడు నేను కామెంట్ చేయలేను అన్నాను. ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు, నష్టాలు, ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్అడ్వర్టెంట్లీ, అంటే యాదాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది. దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని నన్ను ట్రోల్ చేసి చేశారు. ఫీల్ అయిన అభిమానులకి నేను చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నేను చరణ్ నా కొడుకు లాంటాడు, అంటే నాకున్న ఏకైక మేనలుడు, అతనికి ఉన్న ఏకైక మేనమావని. అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను, ప్లీజ్ లీవ్ అస్ బిహైండ్. చరణ్కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ ఇస్ ఎక్సలెంట్ రిలేషన్షిప్లో ఉంటాం మేము. అందుకని ప్లీజ్ లెట్ అస్ లీవ్ ఇట్ అలోన్. అది కేవలం పొరపాటున నేను దిల్ రాజు లైఫ్ చెప్పడానికి అది వాడి ఉండకూడదని అనిపించిన తర్వాత నాకు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, అంటే అల్లు అరవింద్ సారీ అయితే చెప్పారు, ఆ రోజు చేసిన వ్యాఖ్యలు చరణ్ కి ఆపాదిస్తూ ఎలా ట్రోల్ అయింది అసలు? అంటే థండేలు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ చేసినటువంటి కామెంట్స్ అంటే ఇటు దిల్ రాజుని ఉద్దేశించి అన్నా కూడా అవి రామ్ చరణ్కి ఎక్కువ తగలటంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో అల్లు అరవింద్ మాత్రం చాలా వరకు ట్రోల్స్ చేసిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. ప్రస్తుతం ఇది మొత్తం కూడా ఫ్యాన్స్ మధ్య, అంటే ఇటు అల్లు ఫ్యాన్స్, దీంతోపాటు ఇటు మెగా ఫ్యాన్స్ మధ్య కూడా ఇది సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ అవడంతో ఈ రోజున అల్లు అరవింద్ దీనిపైన స్పందించడం కూడా జరిగిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. అంటే మెగా ఫ్యాన్స్ హర్ట్ అవడంతో ఆయన ఈరోజు చాలా ఓపెన్ అవ్వటం, రామ్ చరణ్ తనకు కొడుకు లాంటివాడని, మా ఏకైక మేనల్లుడు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ రామ్ చరణ్ పైన చేసినట్టు కామెంట్స్ తన చేయకూడదని, కానీ బై మిస్టేక్ అలా అవ్వటం కూడా చాలా బాధగా ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవరైనా మెగా ఫ్యాన్స్ మాత్రం దీనిపైన బాధపడితే మాత్రం వారందరూ కూడా సారీ చెప్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికే ఈ అంశం పైన ఇటు అల్లు అరవింద్ ఇంత చాలా ఓపెన్గా చెప్పడం, చాలా ఎమోషనల్గా అవ్వడంతో ఇప్పుడు ఈ విషయానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందని కూడా అందరికి భావిస్తున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడే మెగా ఫ్యాన్స్, అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోస్ కానీ, మెగా కుటుంబం కానీ, ఇటు అల్లు ఫ్యామిలీ కుటుంబం కానీ చాలా చాలా దగ్గర సత్సంబంధాలతో కూడుకొని ఉంటారు. ఒకరికొకరు కూడా సహాయం చేసుకుంటుంటారు. మనం గతంలో కూడా చూడటం జరిగింది. పుష్ప టైంలో ఒక ఇన్సిడెంట్కి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి పరామర్శించి వారికి సపోర్ట్ కూడా ఇవ్వటం కూడా జరిగిన సందర్భం ఉంది. అలాంటి టైంలో గడిచిన కొన్ని రోజులకే మళ్ళీ ఇప్పుడు ఇలా రామ్ చరణ్ పైన చేసినటువంటి ఒక కామెంట్, అది అల్లు అరవింద్ పైన ఇలా ట్రోల్ అవటం మాత్రం మళ్ళీ మెగా గ్యాప్ వచ్చినట్టుగా భావించిన పరిస్థితుల్లో ఇప్పుడు అల్లు అరవింద్ తన ఏదైనా శైలిలో మాట్లాడటం కూడా ఇప్పుడు మళ్ళీ మెగా బంధం మొత్తం కూడా మళ్ళీ ఒకటి అవుతున్నట్టుగానే చెప్పవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.